ఓం అరుణాచలేశ్వరాయ నమః. శ్రీ రమణాశ్రమ లేఖలు సూరి నాగమ్మ గారు రచించినటువంటి 48వ లేఖ జపతపాలు. ఈ లేఖ రాసినప్పుడు డేట్ వచ్చేసి 3వ తేదీ 6వ నెల 1946వ సంవత్సరం. నిన్ననొక పెద్ద మనిషి వచ్చాడు ఇక్కడికి, సద్బ్రాహ్మణుడు. ఆయన మాటల వల్ల, మెళ్ళోని రుద్రాక్షల మాల వల్ల మంత్ర జపరాధనను తెలుస్తున్నది. భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా ఒకసారి దర్శించానని చెప్పాడు. ఈ మధ్యాహ్నం శ్రీవారిని సమీపించి, స్వామి, పంచాక్షరి కానీ తారకం కానీ ఏదో ఒక మంత్రం జపిస్తూ ఉంటే సురాపానాది దోషాలన్నీ హరించగలవా అని ప్రశ్నించాడు. అంటే ఏమిటి మీ ఉద్దేశం అన్నారు భగవాన్. పైన చెప్పిన మంత్రాలు జపిస్తూ ఉన్నవారు జారత్వ, చోరత్వ, సురాపానాదులు చేసిన ఆ మంత్ర జపం వల్ల ఈ దోషాలు హరింపబడగలవా? ఆ పాపం వారి నంటకుండా ఉంటాయా అని మళ్ళీ తర్కించి అడిగాడు ఆ విప్రుడు. నేను జపిస్తున్నానే అనే భావం లేకుంటే వీటి వల్ల కలిగే దోషం వారికి అంటదు. నేను జపిస్తున్నాననే భావం ఉన్నప్పుడు దురభ్యాసాల వల్ల కలిగే పాపం మాత్రం ఎందుకంటదు అన్నారు భగవాన్. ఈ పుణ్యం ఆ పాపాన్ని హరింపదా అన్నాడా బ్రాహ్మణుడు. నేను చేస్తున్నాననే అహంభావం ఉన్నంత వరకు దేనికది అనుభవించవలసిందే. ఒకదానితో వేరొక దాన్ని కప్పిపుచ్చటం ఎలా పొసగుతుంది? నేను చేస్తున్నాననే భావన పోయినప్పుడు తనకేది అంటదు. తానెవరో తెలుసుకుంటే కానీ నేను చేస్తున్నాననే భావన పోదు. తన్ను తెలిసిన వానికి జపమేది, తపమేది? ప్రారబ్ధ వంశంగా శరీరయాత్ర సాగుతుందే కానీ వాడొక్కదానివి నీని ఇచ్చింపడు. ప్రారబ్ధ వంశంగా శరీరయాత్ర సాగుతుందే గాని వాడొక్కదానిని ఇచ్చింపడు. ప్రారబ్ధం అనేది ఇచ్ఛా ప్రారబ్ధం, అనిచ్ఛా ప్రారబ్ధం, పరేచ్ఛా ప్రారబ్ధం అని 3 విధాలు కదా. తన్ను తానెరిగిన తత్వజ్ఞుడు నాకు ఇచ్ఛా ప్రారబ్ధం లేనే లేదు, అనిచ్ఛా పరేచ్ఛా రెండే ఉంటాయి. వారు ఏది చేసినా పరుల కొరకే. ప్రారబ్ధానుసారం చేయవలసిన పనులుంటే చేస్తారు కానీ తత్ఫలితం వారి కంటదు. అటువంటి వారు ఏది చేసినా పుణ్యపాపములు లేవు. అయితే వారు ఎప్పుడూ లోకాన్ని అనుసరించే నడుస్తారు కానీ అవతల అవకతవక పనులు చేయరు అని యుక్తముగా సెలవిచ్చారు భగవాన్. తన్ను తానెరిగిన వానికి ఇచ్ఛా ప్రారబ్ధం లేనే లేదు, అనిచ్ఛా పరేచ్ఛా రెండే ఉంటాయని ఆ వృక్షకులకు సమాధానంగా భగవాన్ చెప్పేశారే కానీ వారి యథార్థ సిద్ధాంతం ఉన్నది నలువది అనుబంధమందు ఎలా విశదీకరించారో చూడు. జ్ఞానికి సంచితాగానములు కలవు. ప్రారబ్ధము మిగులునట్లు పరుల ప్రశ్నకు బలుకు మాట. భర్త పోయిన తరువాత వైధవ్యమును బొందని భార్య మిగులుకున్నట్లు కర్తపోయిన కర్మ త్రయము మిగులుదని కనుము. ఇది 48వ లేఖ జపతపాలు. శుభం. ఓం అరుణాచలేశ్వరాయ నమః.